శ్రీ పరాభవ నామ సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ ఆవరణలో శ్రీ రాధాకృష్ణ యోగసేవా కేంద్రం వ్యవస్థాపకులు పడమట రాధాకృష్ణ యోగి గురూజీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా 2001వ సంవత్సరం నుండి రాధాకృష్ణ యోగసేవా కేంద్రానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ బిట్రా జగన్మోహన్ రావును సాలువాలతో పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం యోగ సాధకులకు రాధాకృష్ణ యోగి గురూజీ ఉగాది పచ్చడి, పానకాన్ని పంపిణీ చేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ యోగి గురూజీ మాట్లాడుతూ తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరాభవనామ సంవత్సరం అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. 3 దశాబ్దాలుగా శ్రీ రాధాకృష్ణ యోగసేవా కేంద్రం నిర్వహిస్తున్న యోగ శిక్షణ శిబిరాలలో యోగాసనములు, ప్రాణాయామం, ధ్యానంలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఋషులు, మునులు అందించిన యోగ సాధన ద్వారా మానసిక, శారీరక, బీపీ, షుగర్, గుండెదడ, భయాందోళన, నపుంసకత్వం, ఋతుక్రమ దోషాలతో పాటు 72 రకాల దీర్ఘకాలిక వ్యాధులు మటుమాయమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నీలం నాగేంద్రం, దామర్ల మల్లేశ్వరరావు, పాములపాటి వీరబ్రహ్మచారి, నీలం నాగేశ్వరరావు, సయ్యద్ బాజీ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాధాకృష్ణ యోగా సేవా కేంద్రం మంగళగిరి శాఖ అండి. మనం 30 సంవత్సరాల పైనుంచి మన మంగళగిరి పరిసర గ్రామాలు, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాల్లో గ్రామ పట్టణాల్లో యోగా శిబిరాలు ఎన్నో నిర్వహించి లోక కళ్యాణార్థం ప్రజలకు యోగా సేవలు అందిస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మనం ప్రపంచ యోగా దినోత్సవము, ఉగాది వేడుకలను చేసుకుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉగాది వేడుకలు ఎప్పుడు కూడా ఆటల పోటీలు, అనేక రకాల నృత్యము, పిల్లలకు తీసుకొచ్చి అనేక రకాల ఆటలు ఆడించి అందరికీ వచ్చిన వారికి బహుమతులు అందించేవాళ్ళం. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగా అంత ఘనముగా చేయకపోయినా మనం చేయవలసిన పద్ధతిలో చక్కగా మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఉగాది వేడుకల్ని చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా తెలియజేసిందంటే నూతన సంవత్సరం ప్రజలందరూ కూడా రకరకాల వ్యాధులతో బాధపడుతూ ధనాన్ని వ్యర్థం చేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారండి. ఫలితాలు లేక చాలామంది దుఃఖిస్తున్నారు. జీవితకాలము హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఋషులు ముల్లందించిన యోగ సాధన, ప్రాణాయామం, ధ్యానము ద్వారా మానసిక, శారీరక రుగ్మతలు మటుమాయమవుతాయండి. సంపూర్ణ ఆరోగ్యవంతముగా, శక్తివంతులుగా తయారయ్యి ధనాన్ని పొదుపు చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా యోగ సాధన చేసుకోండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. నాకు కొన్ని రుగ్మతులు ఉన్నాయండి. గురువు గారు చెప్పినట్టు శ్వాస పాటిస్తూ యోగా చేసినందువల్ల చాలా వరకు తగ్గినాయండి. అదే విధంగా అందరూ యోగా చేసి ఆరోగ్యవంతులు కావాలని అభిలాషిస్తున్నానండి. ఈ కరోనా టైంలో ఏమన్నా భార్య ఆ కరోనా టైం నుంచి కొంచెం కాళ్ళ నొప్పులు, రెక్కల నొప్పులు వస్తున్నాయని చెప్పానంటే మన గురువు గారు రాధాకృష్ణ గారిని కలిసి మా ఆవిడని జాయిన్ చేశాను. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఆయన ఎప్పుడైతే పెడుతున్నారో ఆ టైంలో తీసుకొచ్చి చేపిస్తున్నాను. దానివల్ల చాలా ఉపయోగంగా ఉంది. ఆమె ఇప్పుడు కాళ్ళ నొప్పులు కానీ చేతుల నొప్పులు అని అనట్లేదు. కాబట్టి దయచేసి మన మంగళగిరి చుట్టుపక్కల ఉన్న వయస్సు మళ్ళిన వాళ్ళు, కుర్రవాళ్ళు అయినా సరే ఏదన్నా అనారోగ్యం కలిగితే వచ్చి యోగా చేసి మంచి ఆరోగ్యంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు రాధాకృష్ణ యోగా సేవా సమితిలో చేరాను. మొన్న 5వ తారీఖు నుంచి ప్రారంభం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి నాకు ఆరోగ్యం బాగుంది. శ్వాస మీద శ్వాసలాగా స్వామి చెప్పే అన్నీ సక్రమంగా మనం శ్వాస పాటిస్తూ ఆచరిస్తే ఎలాంటి అనారోగ్యం జరగదని పూర్తిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రావు గారు ఉంటారని సీఏ గారు మనం యోగా సేవా కేంద్రం 2001లో రిజిస్ట్రేషన్ చేశామండి. అంతకుముందు కూడా శిక్షణ ఇచ్చిన చేయలే. చాలా గ్రామాల్లో, పట్టణాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నప్పుడు ఊరికి నేను బ్రాండ్ పెట్టాను. ఇవన్నీ కాకుండా యోగా సేవా కేంద్రం ఇదేంటంటే అడిగితే కొంతమంది పెద్దవాళ్ళు సలహా ఇచ్చారు. దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే వాల్యూ ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ఏంటంటే ఒక 7 యోగా చేసేవాళ్ళు అందరూ అప్పుడు రేంద్రపాడులో చేస్తున్నాం. యోగాకి వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు చూసి అడిగితే ఉంటా అంటే అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసాం 2001లో. ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి మనం దాన్ని రెన్యువల్ చేయించాలి. తెలియదు మనకి. సరే ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత కదా మన కార్యక్రమాన్ని అది
కాబట్టి వారికి హృదయపూర్వకంగా ఈ ఉగాది సందర్భంగా మనం సన్మానించుకోవటం మనకి చాలా ఆనందం, హృదయపూర్వకంగా చెప్తున్నాం. మరి ఇలాంటి మనకి ఎన్ని వేలు ఓకేనండి. కాబట్టి దొరికారు. అది ఓకేనండి. అరే గర్వంగా చూస్తున్నారు ఈ రోజుల్లో